సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. గట్కేసర్ మండలంలో గట్కేసర్ రింగు దగ్గర ఏదైతే రింగ్ ఉందో ఆ రింగులో మాజీ మంత్రి అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా కలిసి 14,000 గజాలు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురించబడ్డది. ఏదైతే ఉందో దాదాపు 150 కోట్ల ప్రాపర్టీ. హెచ్ఎండిఏ దాన్ని నోటిఫై చేసి ఆ రింగులో ప్రభుత్వం ద్వారా డబ్బులు కేటాయించినాక సేమ్ స్థలాన్ని ఆ రింగు వేయకుండా రింగు లోపల ఉన్నటువంటి 14,000 గజాలను వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జా చేయడం జరిగింది. వాళ్ళు చెప్తా ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు రోజు మేము ఎక్కడ కబ్జా చేయము ఏం చేయము అని నీతులు చెప్తా ఉంటారు. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే 150 కోట్ల ప్రాపర్టీ మరి కేటీఆర్కి సంబంధించినటువంటి మల్లారెడ్డి మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు ఉన్నారో ఆ అధికారులను అదేవిధంగా సంబంధిత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా 420 కేసు పెట్టి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. 150 కోట్ల ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా మింగేయడానికి తీసుకొని డాక్యుమెంట్లు తయారు చేసి ఇక్కడ గవర్నమెంట్ను కూడా మోసం చేస్తూ ఉన్నారు. దానితో పాటు ఆ డాక్యుమెంట్లను అన్నీ కూడా బ్యాంకులలో పెట్టి కోట్లాది రూపాయలు రుణాలు పొందడం జరిగింది. వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరెవరైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. ఇదే రోజు నేను ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి మా మల్లు రావణ గారు మేమందరం కూడా పోయి కలుస్తూ ఉన్నాం. పొద్దున కలెక్టర్ గారితో మాట్లాడినా ఈ విషయమంతా కూడా తొందరగానే యాక్షన్ తీసుకొని వాళ్ళను రేవంత్ రెడ్డి గారి సీఎం గారి నాయకత్వంలో వీళ్ళందరి మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాలని మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా చర్య తీసుకుంటామని చెప్తే తెలియజేస్తూ ఉన్నాం. 150 కోట్ల రూపాయల ప్రజల స్థలాన్ని ఆక్యుపై చేసుకున్న వాళ్ళ మీద వెంటనే ఎంక్వైరీ చేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ మీద చేయించుకున్న వాళ్ళ మీద ఇద్దరి మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించిన రెవెన్యూ కానీ లేక హెచ్ఎండిఏ కానీ లేక ఎంఏయుడి కానీ వీళ్ళందరికి కూడా దీని మీద వెంటనే మేము కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరటం జరుగుతుంది. ఈరోజే ఇప్పుడు తననే అంటుడు అనవసర ఖర్చులు దుబారా ఖర్చులు తగ్గించుకున్నారు ఎవరిని. ఇప్పుడు చూడండి, ఈరోజు పొద్దున మీరు వస్తూ ఉంటే స్కూల్ పిల్లలు ఏదో సెక్రటరీ దగ్గర క్యూ కట్టినారు. అంటే ఆనందంతో అంతకుముందు బందీల పాలన ఉండే, ఇప్పుడు ప్రజల పాలన వచ్చి చిన్న విద్యార్థులు బహుశా వాళ్ళు సెలవుల మీద వచ్చి ఈ రిక్వెస్ట్ పెట్టుకున్నారేమో సెక్రటరీ చూస్తామని. సో వాడు క్యూ కట్టింగ్ ఉంది. అంటే ఆ ప్రజల ఆనందాన్ని మీరు తట్టుకోలేకపోతున్నారు. ఇక మీరు మిమ్మల్ని కార్యకర్తలు చెప్పులతో కొడతారని చెప్పేసి భయంతో మా మీద నిందలు ఇస్తున్నారు. వాళ్ళు పాపం ప్రభుత్వం అని ఫీల్ అవుతున్నారు కనుక మీరు తట్టుకోలేకపోతున్నారు. అటువంటి అపనిందలు మానుకోండి. ఇప్పుడు మీకు బహుశా మీకు డిపాజిట్లు కూడా రావు ఈ 17 ఎంపీ స్థానాలలో. అది చూసుకోండి. ఎందుకంటే మా గృహిణి ఒక్కసారి ఆ తెలంగాణ ఆడపడుచులు మిమ్మల్ని వ్యతిరేకించిందంటే మీకు పుట్టగతులు. అందుకనే దాని మీద అపనిందలు మోపకండి. వాళ్ళకు ఇప్పుడు నెక్స్ట్ 500 రూపీస్ సిలిండర్ ప్లస్ 200 యూనిట్స్ మీద దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి గారు. అది అతి త్వరలోనే దాని గైడ్ లైన్స్ ఇస్తారు. కనుక మిత్రులారా, మీ తప్పులను మీరు కప్పిపుచ్చుకోవడానికి మా మీద అపనిందలు వేయకండి.